ఇమాజిన్ మీరు చదువుకోవడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. 5 మినిట్స్ తర్వాత వాట్సాప్ చెక్ చేస్తారు. ఇంకో 2 మినిట్స్కి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు. తర్వాత యూట్యూబ్. మళ్ళీ చదువుదాం అనేసరికి 30 మినిట్స్ వేస్ట్ అయిపోతాయి. సౌండ్ ఫెమిలియర్? ప్రాబ్లం ఏంటంటే మీ ఫోకస్ వీక్ కాలేదు, మీ బ్రెయిన్ లేజీ కాలేదు. యాక్చువల్లీ మన బ్రెయిన్ని ఎవ్రీడే డిస్ట్రాక్షన్స్ అటాక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా యాప్స్, నోటిఫికేషన్స్, రీల్స్, షార్ట్స్ ఇవన్నీ మన అటెన్షన్ కోసం కంపీట్ చేస్తున్నాయి. ఎవ్రీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ అంటే మన బ్రెయిన్ రివార్డ్ కెమికల్. మన బ్రెయిన్కి ఇన్స్టెంట్ ప్లెజర్ ఇస్తుంది. అందుకే మనం ఫోన్ని రిపీటెడ్లీ చెక్ చేస్తూ ఉంటాం. ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్ ఇన్స్టెంట్ రివార్డ్స్కి అలవాటు పడిపోతుంది. చదువుకోవడం, స్కిల్ నేర్చుకోవడం, జిమ్కి వెళ్ళడం ఇవన్నీ లాంగ్ టైమ్ రివార్డ్స్. కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇమీడియట్ రివార్డ్. అందుకే బ్రెయిన్ ఈజీ ఆప్షన్ని చూస్ చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, కానీ పక్కన ఫోన్ ఉంది. బ్రెయిన్ ఏమంటుంది? 5 మినిట్స్ రీల్స్ చూద్దాం. ఆ 5 మినిట్స్ 30 మినిట్స్ అవుతాయి. తర్వాత గిల్ట్ ఫీల్ అవుతాం. మళ్ళీ రిపీట్. ఇది ఫోకస్ ప్రాబ్లం కాదు, ఇది డోపమైన్ లూప్. మరి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మీ కాన్సన్ట్రేషన్ని బ్రేక్ చేస్తుంది. సెకండ్ సొల్యూషన్, ఫోన్ని స్టడీ టేబుల్ మీద పెట్టకండి. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. థర్డ్ సొల్యూషన్, 2 మినిట్ రూల్ యూస్ చేయండి. టాస్క్ స్టార్ట్ చేయడానికి 2 మినిట్స్ మాత్రమే కమిట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, 2 మినిట్స్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తా, 2 మినిట్స్ చదువుకుంటా. ఇలా స్టార్ట్ చేస్తే బ్రెయిన్ కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. ఫోర్త్ సొల్యూషన్, డీప్ వర్క్ సెషన్స్ క్రియేట్ చేయండి. 25 మినిట్స్ ఫోకస్, 5 మినిట్స్ బ్రేక్. మళ్ళీ రిపీట్. లాస్ట్ పాయింట్, ఫోకస్ అనేది టాలెంట్ కాదు, ప్రాక్టీస్. ఎవ్రీ డే కొంచెం డిస్ట్రాక్షన్స్ రెడ్యూస్ చేస్తా, మీ ఫోకస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. రిమెంబర్ దిస్, ఇన్ టుడేస్ వరల్డ్ ఫోకస్ ఈజ్ బికమింగ్ ఎ సూపర్ పవర్. ఫోన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఫ్యూచర్ని కంట్రోల్ చేయగలడు. దిస్ ఈజ్ జెన్ హసల్. ఫోకస్, గ్రో, ఎలివేట్.